కడప నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేస్తూ బదిలీ అయిన సూర్యసాయి ప్రవీణ్ చంద్కు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అధికారులను బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయంలో భాగంగా కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ను కూడా బదిలీ చేశారు. బదిలీపై వెళ్తున్న ఆయనకు కార్పొరేషన్ కార్యాలయంలో వీడ్కోలు సన్మాన సభ ఏర్పాటు చేశారు. కార్యాలయానికి చేరుకున్న కమిషనర్కు అధికారులు, మున్సిపల్ కార్మికులు పూలు చల్లుతూ సాదరంగా స్వాగతించారు. అనంతరం ఆత్మీయ సత్కారంలో కమిషనర్ మాట్లాడుతూ కడప నగరాభివృద్ధిలో తనకు భాగస్వామ్యం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. కడపలో పనిచేయడం, ప్రజలతో మమేకం కావడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల కృషి, సేవలు జీవితంలో మర్చిపోలేనని అన్నారు. వారి ఇంట్లో బిడ్డగా తనను భావించి పని విషయంలో ఎంత ఒత్తిడి చేసినా కార్మికులు అందించిన తోడ్పాటు ప్రశంసనీయమన్నారు. తాను ఈ జిల్లాలో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు అధికారులు కమిషనర్ సేవలు, పనితీరును కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదే రూపంలో మున్సిపల్ కార్మికులకి ఏమేమి రావాలనో చరిత్రలో నిలబడినట్టు ఈరోజు మున్సిపల్ కార్మికులు చెప్పారు. ఇంటికి వెళ్ళగానే వచ్చే రోజు యాక్చువల్లీ ఆర్డర్ అవ్వడం జరిగింది. నేనైతే వచ్చిన రోజు ప్యాక్ చేసుకుని చెప్పకుండా వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఇటువంటి సందర్భాలు అందరూ మంచిగా చెప్తారు తప్ప నెగిటివ్స్ ఎవరు చెప్పరు. నేను వచ్చినా సరే నా గురించి అన్ని మంచిగా చెప్పారు ఇద్దరు. సో నేను యూజువల్లీ అటువంటి ఫంక్షన్స్ అనుభవం, కానీ ఓన్లీ శానిటేషన్ వర్కర్స్ మాత్రం, ఎందుకంటే నేను పనిచేసిన ప్రతిరోజు కూడా కలుసుకున్నాను కాబట్టి నాకు అంటే హానెస్ట్గా మొట్టమొదటిగా ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా బాగా పనిచేస్తారు. లేకపోతే వాళ్ళు సాయి శక్తిలో పనిచేస్తారు. వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. ఎవరైనా అనిపిస్తే కనుక నాకు అది మన శానిటేషన్ వర్కర్స్. మనము ఈ విధంగా హెల్దీగా అందరూ ఉన్నామంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ శానిటరీ వర్కర్స్. సో వాళ్ళు మాత్రం ఒకసారి లాస్ట్ ఓన్లీ వాళ్ళకి మాత్రమే కనబడి వెళ్దాం అనుకున్నాను. మిగతా వాళ్ళు ఎవరైనా సరే సో నేను ఏం చేశాను సార్, నా డ్యూటీలో భాగంగానే చేశాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది మన డ్యూటీ మనం ఖచ్చితంగా చేయాలి. సో దాంట్లో భాగంగానే శానిటరీ వర్క్ సంబంధించిన ఏదైనా సరే చేయడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టేట్లో ఎక్కడున్నా సరే కోఆర్డినేట్ అండ్ డెఫినెట్లీ అది హెల్ప్ దెమ్ అవుట్. అండ్ ఇప్పుడు ఏదైతే కొన్ని వివరాలు ఇచ్చారో వాటికి సంబంధించి కూడా ఇప్పుడు చేయగలిగిందన్నీ కూడా చేద్దామని, అదేవిధంగా కంటింజెంట్ వర్కర్స్ కోసం కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ రాబోయే టెండర్లలో వాళ్ళకి ఈఎస్ఐకి అప్పుడు ఇంక్లూడ్ చేసే టెండర్ పిల్లమని చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా కంటింజెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసము మీరు ఎక్కడున్నా సరే డెఫినెట్లీ అంటే శానిటరీ వర్కర్స్ అందరూ ఎప్పుడు ఏం చెప్పినా సరే, ఎంత పని చెప్పినా సరే వాళ్ళు మాత్రం సిటీని చాలా నీట్గా ఉంచారు. నేను అంటే మీరు కాదు, నేను మీకు రుణపడున్నాను. ఎందుకంటే ఎంత ఇబ్బంది కలిగినా సరే అందరూ చాలా చక్కగా పనిచేశారు శానిటరీ వర్కర్స్ అందరూ. సో నేను నా గుండె లోతుల్లో చెప్తున్నాను. సో మీ నిజంగా ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. థ్యాంక్ యూ శానిటరీ వర్కర్స్. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. చాలా సార్లు శానిటరీ వర్కర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా నేర్పించారు నాకు మొదటి రోజు నుంచి కూడా. అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా చేయాలి, లేకపోతే వాళ్ళు ఉండే ఇబ్బందులు ఏంటి. సో వీళ్ళు ఉంటారు, కొన్నిసార్లు చెప్పలేని సందర్భాలు ఉంటాయి. అవన్నీ వాళ్ళు చెప్పడం వల్లే అన్ని చేయగలిగేది తప్ప నాకు సొంతంగా నేను చేసింది ఏమీ లేదు. మీ అందరి సహకారం, మీ అందరి సూచనల వల్లే నేను చేయగలిగాను. నేను చాలాసార్లు డైరెక్ట్గా శానిటరీ వర్కర్స్ డీసిల్టేషన్ ఎలా చేయాలి, లేకపోతే రోడ్స్ ఎలా సిక్ చేయాలని చెప్పినప్పుడు వాళ్ళు చాలా సూచనలు ఇచ్చారు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఏ కార్పొరేషన్ కూడా పనిచేయలేదు కాబట్టి నన్ను ఇక్కడ ఈ 2 సంవత్సరాలు కూడా నాకు ఇన్ని నేర్పించి మీ టీంలో భాగంగా చేసుకుని